వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మాటికి సత్య హరిశ్చంద్రుడే అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. రేవంత్ల సంచులు మోసే చంద్రుడు కాదని ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పద్దుల చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ సత్య హరిశ్చంద్రులు అయితే ఎందుకు విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్కు అడ్డు వస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగతనం దొరికిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని జగదీష్ రెడ్డి నిలదీశారు. మా అధినేత కేసీఆర్ హరిశ్చంద్రుడేనని, రేవంత్ రెడ్డిలా సంచులు మోసే చంద్రుడు కాదని, సంచులు మోసి జైలుకు పోయింది రేవంత్ రెడ్డి అని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. విద్యుత్ విషయంలో నిజానిజాలు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డినే వడివడిగా సభలోకి వచ్చి నాకు అడ్డు తగిలారన్నారు. సీఎం సభలో అడుగు పెట్టగానే తప్పుదోవ పట్టిందని విమర్శించారు. కేసీఆర్ కాలు గోటికి మీరు సరిపోతారా? కేసీఆర్ గురించి మాట్లాడింది రికార్డుల నుంచి తొలగించి సభను హుందాగా నడిపించాలన్నారు. సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు అని జగదీష్ రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎవరు ఎప్పుడు విడిపోతారో తెలియదు, ఎప్పుడు ఎక్కడ కలుస్తారో తెలియదు. అలాంటి సన్నివేశంలో ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లో వైఎస్ విజయమ్మను కలిశారు. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లో వైఎస్ విజయమ్మను కలిశారు. జగన్ అంటే ఒంటికాలపై లేస్తారు ప్రభాకర్ రెడ్డి. జగన్ ప్రభుత్వం హయాంలో ఆయనను ఇబ్బంది పెట్టడమే కాదు, వ్యాపారాలకు సైతం చెక్ పెట్టారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పనైపోయిందని భావించారు. టీడీపీ అధికారంలోకి రావడంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న తన అన్న జేసీ దివాకర్ రెడ్డి వద్దకు వచ్చారు ప్రభాకర్ రెడ్డి. మరి ఏమైందో తెలియదు గాని నేరుగా వెళ్లి వైఎస్ విజయమ్మను కలిశారాయన. దాదాపు అరగంట పాటు చర్చించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. భేటీలో ఏపీ రాజకీయాలు, జగన్ షర్మిల భవిష్యత్తుపై చర్చించినట్టు సమాచారం. రాజకీయాలు లేవని కేవలం విజయమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వచ్చారన్నది జేసీ సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట. కారణాలు ఏమైనా కావచ్చు, సడన్ గా విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి విజయమ్మతో భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందా, లేక ఏమైనా రాజకీయ కారణాలున్నాయా? ఇవే ప్రశ్నలు అధికార విపక్షాలను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. అంతర్గతంగా ఏం జరిగిందనేది ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కేవలం ఫోటో మాత్రమే బయటకు వచ్చింది. అన్నట్టు విజయమ్మ స్వగ్రామం తాడిపత్రి ప్రాంతంలో ఉంది. సహజంగా రిలేషన్షిప్ ఉంటుంది. రాజకీయాల పరంగా విజయమ్మ ఇప్పటికే తన కూతురు షర్మిల వైపు మొగ్గు చూపారు. కొడుకు జగన్ ను పక్కన పెట్టి ఓపెన్ గా కూతురికి సపోర్ట్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న ఈ సమయంలో విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం కావడం ఏపీ అంతటా చర్చ మొదలైంది. పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహులలో జోష్ పెరిగింది. అదేవిధంగా సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. తెలంగాణలో ఎన్నికల నగర త్వరలో మోగనున్నది. పంచాయతీలకు సర్పంచ్ల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ఈ నెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావాహులు ఇప్పటికే ప్రజలను ఆయా గ్రామాలలో మచ్చిక చేసుకుని పనిలో పడ్డారు. ఒక్కొక్క పార్టీ నుండి 3 లేదా 4 ఆశావాహులు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలతో పాటు 6 గ్యారంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ సైతం ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని పంచాయతీలో గెలవాలని చూస్తుందని సమాచారం. వేప చెట్టుకు పాలు కారుతుండడంతో ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇలా జరగడం నిజంగా ఈ ప్రాంత వాసుల అదృష్టమని కొందరు, ఇది దేవుడి మహిమేనని ఇంకొందరు చెబుతున్నారు. అయితే వృక్షశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే ఓసారి తెలుసుకుందాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో వింత ఘటన వెలుగు చూసింది. మూగి తిమ్మారెడ్డికి చెందిన పొలంలోని వేప చెట్టు నుంచి ధారగా పాలు కారుతున్నాయి. చెట్టుపై 12 అడుగుల నుంచి పాలధార నిరంతరం కారుతూనే ఉంది. ఈ వార్త తెలియడంతో జనాలు తండోపతండాలుగా వచ్చి వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని, ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా వేప చెట్టుకు పాలు కారుతున్నాయన్న ప్రచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేప చెట్టును చూడడానికి తండోపతండాలుగా వచ్చి వేప చెట్టు ఎల్లమ్మ దేవతగా భావించి పూజలు చేస్తున్నారు. నాగుల చవితి ముందర వేప చెట్టుకు పాలు కారడం శుభ సూచకమని మహిళలు చెబుతున్నారు. అయితే నిపుణులు మాత్రం వేప చెట్టు నుంచి పాలు లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని చెబుతున్నారు.
ఇది అసాధారణమేమి కాదంటున్నారు. వేప చెట్టు బాగా చావ పెరిగిన తర్వాత ఎక్కువైన నీటిని కణాల్లో స్టోర్ చేసుకుంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై తొర్రలా వస్తాయి. వెదర్లో తేమ శాతం పెరిగినప్పుడు కొమ్మల్లోని ఈ తొర్రలు బలహీనపడి పగులు కనిపిస్తాయి. ఆ కారణం చేత చెట్టు నుంచి పాల లాంటి ద్రవం బయటకు వస్తుంది. 50 ఏళ్లు దాటిన వేప చెట్లలో ఇలా ఎక్కువగా జరుగుతుందట. అయినప్పటికీ గ్రామాల్లో ప్రజలు, మహిళలు మాత్రం వేప చెట్టు అన్నది తమ ఇలవేల్పు అని, ఎల్లమ్మ తల్లిగా భావిస్తామని, వేప చెట్టుకు పాలు కారడం ఆ తల్లి ప్రసాదంగా భావిస్తామని చెబుతున్నారు. ఆ చెట్టుకు పసుపు పూసి కుంకుమ పెట్టి పూజలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంటికి కన్నాలు వేసేవారు, తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడేవారు, దారి దోపిడిగాళ్లు బ్యాంకులను, ఏటీఎంలను రాబరీ చేసేవారు, ఇలా ఎన్నో రకాల దొంగతనాలను చూసాం. కానీ ఇక్కడ మాత్రం వెరైటీ దొంగలు ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా కోళ్లను ఎత్తుకుపోయేవారు తమ హస్తలాఘవంతో చురకలను ప్రదర్శించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి కోళ్ల దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, రామగుండం సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామాల్లో 2 రోజుల్లో దాదాపు 30 వరకు కోళ్లు దొంగతనానికి గురయ్యాయి. అర్ధరాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కోళ్లను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా ఠాణాల పోలీసులు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కోళ్లను చోరీ చేసేందుకు వచ్చిన మూట కూడా పకడ్బందీగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. రాబరీలు చేసేందుకు గ్యాంగులు వ్యవహరించినట్టుగానే రెక్కి నిర్వహించి మరీ చోరీలకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. దొంగతనానికి ముందు ఓ కారులో కోళ్లను పెంచుతున్న ప్రాంతాల్లో సంచరించిన మూట రెక్కి నిర్వహించి అదే రోజు రాత్రి వాటిని ఎత్తికెళ్లినట్టుగా తెలుస్తుంది. పల్లెల్లో ఆహారం కోసం తిరిగే ఇంటి కోళ్లను పిల్లలు ఎత్తుకెళ్లడం సాధారణంగా వింటుంటాం. కానీ ఇక్కడ పెంచుతున్న కోళ్లకు స్పెషాలిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ మూట రెక్కి వేసి మరీ చోరీ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. కోళ్ల స్పెషాలిటీ ఏంటంటే పందెం కోసం వాటి యజమానులు పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. సినిమాల్లో చూపించిన విధంగా కోళ్లకు ఇచ్చే దానా అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇచ్చి ఈ కోళ్లను పెంచుతుంటారని తెలుస్తుంది. వీటిని సంక్రాంతి సమయంలో ఏపీలో జరిగే కోడి పందాల కోసం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఉక్రోషం, పౌరుషం నింపి వాటిని పెంచినట్టయితే కాలికి కత్తి కట్టి మైదానంలోకి దింపితే ప్రత్యర్థి కోడిని ఓడిస్తాయని భావిస్తుంటారు పందెం రాయుళ్లు. ఇందులో భాగంగానే పందెం కోళ్లను పెంచి పోషించేందుకు కేర్ తీసుకున్న యజమానుల వద్ద కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు పందెం కాసేవాళ్ళు. ఈ కోళ్ల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుని వాటిని బలిష్టంగా పెంచితేనే మార్కెట్లో ధర పలుకుతుందని యజమానులు కూడా భావిస్తుంటారు. ఈ కోళ్లకు మార్కెట్లో డిమాండ్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. కాట్నపల్లిలో చోరీకి గురైన వాటిలో ఒక్క కోడికి 2 లక్షల వరకు ధర పలుకుతుందని యజమాని చెప్పినట్టుగా సమాచారం. మిగతా వాటిలో ఒక్కో కోడికి 50,000 వరకు ధర గిట్టుబాటు అవుతుందని తెలుస్తుంది. బ్రాహ్మణపల్లిలో చోరీకి గురైన ఒక్కో కోడి 50,000 వరకు ధర పలుకుతుందని ప్రచారం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా ఏపీలోకి కోస్తా జిల్లాలో జరిగే కోడి పందాలకు తెలంగాణ కోళ్లు తరలి వెళ్తున్నాయన్న విషయం ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. పౌరుషంతో పెరిగే కోళ్లతో పాటు ఉక్రోషం, పౌరుషం కలగలిపి బలవర్ధకంగా తయారైన కోళ్లకు కూడా సంక్రాంతి సందర్భంగా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్టు స్పష్టమవుతుంది. అయితే మార్కెట్లో అత్యంత ఖరీదు పలుకుతున్న ఈ కోళ్లను తస్కరించిన దొంగలు సొమ్ము చేసుకోవాలని భావించారో లేక వాటిని తీసుకెళ్లి సంక్రాంతి పోటీలకు సిద్ధం చేయాలనుకున్నారో తెలియదు. కానీ పెద్దపల్లి జిల్లాలో చోరీకి గురైన కోళ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పోలీసులు కూడా సీరియస్ గా ఆరా తీసేందుకు రంగంలోకి దిగడంతో తమ కోళ్లు తమ చేతికి వస్తాయని యజమానులు ఆశిస్తున్నారు. రాష్ట్రంలో కొందరు మంత్రులకు వారి శాఖలపై ఏమాత్రం పట్టులేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్న ఆయన సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఆర్టీసీ డిపోల పరిధిలోని అనేక మార్గాలలో బస్సుల సంఖ్యను తగ్గించారన్నారు. ఉస్నాబాద్కి అధికంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సులను కేటాయించుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏ మంత్రికి కూడా ఆ మంత్రుల శాఖల మీద కానీ మరి ప్రజల సౌకర్యాల మీద కానీ ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వం. ముఖ్యంగా చూసినట్టయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయనకు ఆర్టీసీ మంత్రి ఇచ్చింది. ఆయనకు నిజంగా కూడా అవగాహన లేదా తెలియదు. మరి తెలియకపోతే కనీసం తెలుసుకోవాలి. మరి అంత పెద్ద శాఖ ఆర్టీసీ కోసం మరి 6 వాగ్దానాలలో మొట్టమొదటి వాగ్దానం మరి బస్సులు నడుపుతా అని చెప్పిండు. మరి ఆ బస్సులు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ విధంగా నడపగలుగుతాడు, నిజంగా ఏ ఫ్రీక్వెన్సీలో ఏ రూట్లో బాగా నడపాలి, ఏ రూట్లో ట్రాఫిక్ ఉన్నది, అసలు విద్యార్థులు ఎక్కడున్నారు, మరి లేడీస్ ఎక్కడున్నారు అనే అవగాహన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక్క ఉస్నాబాద్ మాత్రమే ఆయన మంత్రి ఏమని నాకు కూడా అర్థమైతలేదు. తెలంగాణకు అన్న మంత్రి మర్చిపోయింది. మత్స్యకారుల పాలిట యమపాశంగా మారిన జీవో నెంబర్ 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.
దీంతో విజయనగరం జిల్లా రాజంలో జాలరు సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చెరువులను బహిరంగ వేలం వేయాలని గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 217ను తీసుకొచ్చింది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వేలంలో చెరువులు కొన్నవారు చేపలు వేటాడకుండా అడ్డుకుంటే తమ ఉపాధి దెబ్బతింటుందని గత వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ నెరవేరడంతో మత్స్యకారులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. జీవనోపాధి పోగొట్టడానికి 217 జీవో తీసుకొచ్చారు. 100 హెక్టార్లు ఉన్న చెరువు గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకుంటామని అనేసరికి మత్స్య కార్మికులందరూ భయభ్రాంతులయ్యాము. గత ఉన్న మత్స్యశాఖ మన మినిస్టర్లు కూడా చాలా సార్లు కలడమయ్యింది. ఈ జీవో వస్తే మత్స్య కార్మికులు రాష్ట్రం మొత్తం మీద 24,000 సొసైటీలు ఉన్నవి, అన్ని జీవనోపాధి కోల్పోతామని మన చంద్రబాబు నాయుడు గారు, మన మత్స్యశాఖ మినిస్టర్ మన అచ్చెన్నాయుడు గారు అది దృష్టిలోకి తెచ్చుకొని మత్స్య కార్మికుడు జీవనోపాధి కోల్పోకూడదని జీవో రద్దు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధపడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట్రా చౌరస్తా వద్ద జరిగిన సింగరేణి పరిరక్షణ యాత్ర సభలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను కాపాడుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిల పక్షాలతో కలిసి ఢిల్లీలో ఉద్యమిద్దామని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ దేశానికి ప్రజలకు తీరని నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి 51% హక్కు ఉందన్నారు. అధిక శాతం ఉన్న సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థపై కేంద్రం మోడీ ప్రభుత్వం పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ జోక్యం చేసుకుంటుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆరోపించారు. ట్రంప్నకు గట్టి మద్దతుదారైన ఎలాన్ మస్క్ ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో కొన్ని స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. గూగుల్ సెర్చ్లో డొనాల్డ్ ట్రంప్ గురించి ఏమీ రావడం లేదనేలా స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ట్రంప్పై గూగుల్ ఏమైనా నిషేధం విధించిందా అని మాస్క్ ఎక్స్లో ప్రశ్నించారు. ఇదిలా కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన వ్యాఖ్యలను సమర్థించేలా నెటిజన్లు చేసిన కొన్ని పోస్టులకు మాస్క్ ప్రతిస్పందించారు. వెనుజువేలా అధ్యక్షుడిగా తిరిగి మధుర ఎన్నికైనట్టు ప్రకటన రావడం పట్ల మాస్క్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్లో ప్రతిపక్ష నేతకు మొగ్గు ఉన్నట్లు కొందరు చేసిన పోస్టులపై స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కాకుంటే అమెరికా కూడా వెనుజువేలాగా మారిపోతుందని కొందరు నెటిజన్లు చేసిన పోస్టులను మాస్క్ సమర్థించే ప్రయత్నం చేశారు. బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లో రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంపును ఇంతకుముందు పాట్నా హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా ఉత్తర్వులపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 3 సభ్య ధర్మాసనం బీహార్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. బీహార్ ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని ధర్మాసనాన్ని కోరారు. ఛత్తీస్గఢ్లో ఇదే తరహా కేసు అయినా ప్రస్తావించారు. ఆ కేసులో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిందని గుర్తు చేశారు. వాదనల తర్వాత ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. అయితే అప్పీలకు మాత్రం అనుమతిని మంజూరు చేసింది. సెప్టెంబర్లో పిటిషన్లను విచారిస్తామని తెలిపింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం పెంచిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరి 3 చనిపోయిన ఘటనను నిరసిస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన చేపట్టింది. కేజ్రీవాల్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలలో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ కూడా పాల్గొన్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు నీటి ఫిరంగులు ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు హేమంత్ సోరెన్కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎంతో మంచి కారణంతోనే హైకోర్టు బెయిల్ ఇచ్చిందని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. హైకోర్టు ఆదేశాలు జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూలై 4న మళ్లీ జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈడీ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో హేమంత్ బెయిల్పై కొనసాగనున్నారు. కోడి కత్తి కేసుపై విచారణ వేగవంతం చేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సామాజిక మాధ్యమం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
తద్వారా పులివెందుల ఎమ్మెల్యే జగన్కు ప్రభుత్వ న్యాయం చేకూర్చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో ఎమ్మెల్యేగా ఉన్న జగన్పై శ్రీను అనే వ్యక్తి కోడికత్తులో దాడి చేశారని 5 ఏళ్లు దాటిన ఆ కేసు కొలిక్కి రాలేదని నాగబాబు పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత సీఎం అయిన జగన్ కేసు విచారణకు హాజరు కాలేదన్నారు. గత 5 ఏళ్లలో ఆయన సీఎంగా తీరిక లేకుండా ఉండడం వల్ల విచారణకు హాజరు కాలేకపోయారని నాగబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని నాగబాబు కోరారు. కోడికత్తి ఘటనలో వాస్తవాలు తెలియాలని, హత్యాయత్నం చేసిన వారికి సరైన శిక్ష పడాలని నాగబాబు అన్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి చర్యలు తీసుకోవాలని నాగబాబు కోరారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరిన ఘటనలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మరిన్ని చర్యలు చేపట్టింది. జూనియర్ ఇంజనీర్ను ఉద్యోగం నుంచి తొలగించింది. అసిస్టెంట్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని కమిషనర్ అశ్విని కుమార్ వెల్లడించారు. కరోల్ బాగ్ జోన్ నిర్వహణ విభాగానికి చెందిన ఇంజనీర్లపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఓల్డ్ రాజేందర్ నగర్ అక్రమంలో బేస్మెంట్లో నిర్వహిస్తున్న 13 కోచింగ్ కేంద్రాలకు అధికారులు సీల్ వేశారు. వాటికి ఎలాంటి అనుమతులు లేవని ప్రకటించారు. ఓల్డ్ రాజేందర్ నగర్లో డ్రైనేజీల ఆక్రమణలే రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరడానికి కారణమని గుర్తించిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వాటిని తొలగిస్తుంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ క్రీడాకారులు పతకాల సాధనకు సిద్ధమయ్యారు. స్టార్ అథ్లెట్స్ కొంతమంది తమ తొలి రౌండ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి వారికి విషెస్ తెలియజేశారు. ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న తెలంగాణ అథ్లెట్స్ నిఖిత్ జరీన్, శ్రీజ ఆకుల, పివి సింధులకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతున్న ఈషా సింగ్ కూడా సీఎం బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాతి దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడల్స్ సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికేర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స అందించారు. ఛాతి నొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తికి యాంజియోగ్రామ్ పరీక్షలు చేసిన కార్డియాలజీ వైద్యులు గుండెపోటుగా తేల్చారు. మూసుకుపోయిన రక్తనాళికకు స్టంట్ వేసి రోగికి శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స తీసుకున్న వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్పిన వైద్యులు డిశ్చార్జ్ చేసినట్టు చెప్పారు. ప్రాణాలు కాపాడిన వైద్యులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సాయగౌడు పేషెంట్తో ఏమంటే ఒక ఛాతి నొప్పి వచ్చింది. బాగా వచ్చిన వెంటనే నాకేదో వాళ్ళు తొందరగా రాగలిగారు ఇక్కడికి. ఇచ్చినే చూసాము. చూస్తే ఈసీజీ తీసిన వెంటనే మనకు మేజర్ హార్ట్ అటాక్ తెలిసింది. ఎక్కువ చేసాము. ఎక్కువలో కూడా మనకి హార్ట్ పంపింగ్ వీక్ ఉందని తెలిసింది. సో ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ అని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత తనకు ఈ యాంజియోగ్రామ్ తీసుకున్నాం. యాంజియోగ్రామ్ తీసుకుంటే మరి యాంజియోగ్రామ్లో ఒక రక్తనాళం కంప్లీట్గా బ్లాక్ ఉండింది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఆన్ టేబుల్లో కూడా చాలా ఇబ్బంది అయింది తనకి. ఎందుకంటే చేసేటప్పుడు మనకి దానికి VTVF అంటాం అనమాట, అది వచ్చింది. అది కూడా వల్ల ఎమర్జెన్సీగా షాక్ ఇచ్చాము మేము అక్కడ టేబుల్ మీద. షాక్ ఇచ్చాక మరి అది రివర్ట్ అయింది. సో మరి తర్వాత ఇమీడియట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇమీడియట్గా స్టంట్ వేస్తాం. స్టంట్ వేసిన తర్వాత కొద్దిగా ప్రెజర్స్ అవి తక్కువ ఉంది. తర్వాత మెల్లిగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు. ఆల్మోస్ట్ చాలా దమ్ము ఎక్కువ అయింది. వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. అది తర్వాత మెల్లిగా ఇంజెక్షన్స్ వాటి అన్నిటితో కొద్దిగా క్యూర్ అయ్యి బెటర్ అయ్యారు. సో చాలా అలాంటి పేషెంట్ మా మీద నమ్మకంతో ఆ విధంగా ఉండడం వల్ల తన ప్రాణాలు కాపాడగలిగారు. హీఈస్ వెరీ హ్యాపీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు ప్యారిస్లో సందడి చేశారు. వారిద్దరు కలిసి ఒలింపిక్ విలేజ్లో సరదాగా నడుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే సింగిల్స్లో తొలి విజయం నమోదు చేసిన సింధు తర్వాత జరిగే పోరుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఒలింపిక్స్ వీక్షించేందుకు సినీ నటుడు చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్తో పాటు ఆయన సతీమణి ఉపాసన ఫ్రాన్స్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.